అంత క్లోజ్‌గా ఉండే రష్యా, ఇండియాకి అది కూడా వందే భారత్ ట్రైన్స్ వల్ల ఎందుకు గొడవలని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను చాలా మందితో మాట్లాడి వీడియోలు చేస్తాను. ఒక 1000 లైక్స్ ఇవ్వండి. నాకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఇక లైక్ కొట్టేసి వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. 2019లో న్యూఢిల్లీ నుంచి వారణాసి ఈ ఇక్కడ వందే భారత్ అనేది ఫస్ట్ ఏశారు ఇండియాలో. 750 కిలోమీటర్లు జస్ట్ 8 గంటల్లో ట్రావెల్ చేయడం న్యూఢిల్లీ టు వారణాసి. అలా మీరు దక్షిణ భారతదేశంలో చూస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అంటే దాదాపు 700 కిలోమీటర్లు చెప్పాలంటే 698 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం. అలాగే సికింద్రాబాద్ నుంచి మీకు తిరుపతి దూరం ఎంత 662 కిలోమీటర్లు. చెన్నై నుంచి విజయవాడ 514 కిలోమీటర్లు. ఇలాగా భారతదేశం అంతా కూడా వందే భారత్ ట్రైన్స్ని తీసుకురావాలి బిలో 800 కిలోమీటర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్లాన్. కానీ ఇప్పుడు రష్యా వాళ్ళతో ఈ రకమైనటువంటి గొడవలు ఏంటి అంటే మామూలుగా మీరు వందే భారత్ మీరు రాయండి కామెంట్స్లో మీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంది వందే భారత్ అని. మీరు వందే భారత్ ట్రైన్ ఎక్కారనుకోండి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని ఉంటుంది, చైర్ కార్ అని ఉంటుంది కదా. ఎగ్జిక్యూటివ్ క్లాస్లో 52 సీట్లు ఉంటాయి ఒక బోగిలో. చైర్ కార్ అన్నప్పుడు 78 సీట్లు ఉంటాయి, అది దాని లిమిట్. సో మీకు స్లీపర్ ట్రైన్స్ అనేవి ఉండవు ఇప్పుడు వరకు. వందే భారత్ అంటే చైర్ కార్స్ కూర్చుని వెళ్ళడమే, పడుకోవడం అనేది కుదరదు. సో ఇవాళ ఇండియా యొక్క ఆలోచన ఏంటంటే వందే భారత్ను మనం స్లీపర్ ట్రైన్స్గా ఎందుకు కన్వర్ట్ చేయకూడదు, విడిగా స్లీపర్ ట్రైన్స్ కూడా ఉండాలి అని చెప్పి అనుకున్నాం. సో దానికోసం ఎన్నో దేశాలు అంటే ఇవన్నీ కూడా చాలా మోడర్న్గా ఉండడం, జపాన్, రష్యా, జర్మనీ ఇలాంటి దేశాల దగ్గర మనం ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని తీసుకుని భారత్లోనే తయారు చేయాలి అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటాం, చెన్నైలో ఉంటుంది. వాళ్ళే ఈ కోచ్ని అంతా కూడా తయారు చేస్తారు. సో ఫైనల్గా ఈ డీల్ ఏమైంది, రష్యా వాళ్ళ చేతిలోకి వచ్చింది. రష్యా వాళ్ళు మేము చేసి పెడతాము అంటే వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ యొక్క డిజైన్ కానీ ఆ స్పీడ్ కానీ అదంతా కూడా ఫెసిలిటీస్ కానీ ఇవంతా కూడా మేము చేసి పెడతాము అన్నారు. అంటే భారత్కి రష్యాకి మధ్య ఒక జాయింట్ వెంచర్, దీన్ని ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ అంటారు. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇది ఒక జాయింట్ వెంచర్. ఇందులో ఏంటంటే 6.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ని ఖర్చు పెట్టబోతున్నారు. అంటే మనం ఈ కాంట్రాక్ట్ రష్యా వాళ్ళకి ఇచ్చాం. ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది. అంటే మీకు అర్థమై ఉంటుంది, రష్యాకి యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ వల్ల వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేశారు, ఫస్ట్గా రష్యా యొక్క రైల్వే నెట్వర్క్ మీదే శాంక్షన్స్ విధించారు. సో ఇప్పుడు ఇండియాలో వందే భారత్ రైళ్లు నిర్మించాలి అంటే స్పేర్ పార్ట్స్, సిస్టమ్స్ ఇట్లా ఎన్నో రకాల పరికరాలు కావాలి కదా. రష్యా వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అవి ఇవ్వలేరు. ఇదంతా ఏమైంది, భారత్కి రష్యాకి మధ్య చాలా పెద్ద గొడవలు. ప్రాజెక్ట్ అంటారా 6.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే హ్యూజ్, దాదాపు 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం మనం దీని మీద. సో ఇండియాలోని ఈ ప్రాజెక్ట్ ఉన్నా కూడా రష్యా వాళ్ళ టెక్నాలజీ వాడతాం కదా. సో వాళ్ళు ఇమ్మీడియట్గా డిజైన్ అనేది ఇవ్వాలి కదా, అలాంటిది జరగట్లేదు. దాంతో సీరియస్ అయినటువంటి ఇండియా ఏంటంటే ఇది మీరు చేయగలుగుతారా లేదా అని గట్టిగా అడిగిన పరిస్థితి. లేదు లేదు మేము ఇమీడియట్గా చేస్తామన్నారు వాళ్ళు. కానీ మనం కొన్ని మార్పులు చెప్పాం డిజైన్లో. మీరు మార్పుల్లో గమనిస్తే ఫస్ట్ టాయిలెట్స్ గురించి బోగిలో మనం 4 టాయిలెట్స్ అని అడిగాం. అంటే వాళ్ళ డిజైన్ ఏంటంటే 3 టాయిలెట్స్. అంటే ప్రతి ఒక్క ట్రైన్లో కూడా ప్యాంట్రీ కార్ కావాలని అడిగాం మనం, ఫుడ్ తినడానికి సదుపాయాలు అడిగాం మనం. రష్యా వాళ్ళు అది చేయలేమని చెప్పారు వాళ్ళు. సో దాంతో ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలి అంటే మనకి 55,000 కోట్ల రూపాయలు రష్యా వాళ్ళతో, వాళ్ళేమో ఒక ఉక్రెయిన్తో గొడవల్లో ఉన్నారు. సో ఫైనల్గా ఏం జరిగింది, రష్యా వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ దాని ప్రకారం మేము దాన్ని ముందుకు తీసుకెళ్తే రేపు దేశంలో బుల్లెట్ ట్రైన్స్ కూడా రావాల్సి ఉంటుంది. మీరు ఒక వందే భారత్ ఎక్కారనుకోండి 160 కిలోమీటర్లు పర్ అవర్, దీని మ్యాక్సిమం స్పీడ్ ఇది. దీన్ని 200, 220 దాకా కూడా తీసుకెళ్లాల్సినటువంటి ప్రయత్నాలు జరగాల్సి ఉంటుంది బుల్లెట్ ట్రైన్స్ వచ్చినప్పుడు. అవి వచ్చినప్పుడు మనం ఒక మోడర్న్ ఇండియాలో బతకాల్సి ఉంటుంది. సో ఈ పాతకాలపు ట్రైన్లో ఫెసిలిటీస్ లేనటువంటివి మనం ఫీల్ అవ్వడం, ఈ రోజులన్నీ తీసుకెళ్ళిపోవాలి పక్కకి. భవిష్యత్తులో భారత్లో మొత్తం కూడా మోడర్న్ నెట్వర్క్ తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి. సో ఈ పరిస్థితుల్లో రష్యా వాళ్ళు మనకి ఇవ్వబోతున్నటువంటి రైళ్ళు చాలా చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు. కానీ మనం ఏమంటాం, ఇంకా ఫెసిలిటీస్ పెంచండి, ఇంకా కూడా 3 టాయిలెట్స్ అనే ప్లేస్లో 4 టాయిలెట్స్ ఇవ్వండి. అలాగే ప్రతి ఒక్క ట్రైన్లో కూడా ఒక ప్యాంట్రీ కార్ పెట్టండి అని చెప్పి మనం అడుగుతున్నాం. కానీ ఇలా చేస్తే కాస్ట్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది. డిజైన్ మొత్తం మార్చాల్సి వస్తుంది, అందువల్ల మార్చాల్సి వస్తుంది. ప్రోటోటైపే మారిపోతుంది, అందువల్ల డిజైన్ మారిపోతుంది. దాంతో కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో మన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సరే ఇలా కాదు, ఎలా అయితే మనం రష్యాకి భారత్కి మధ్య ఇనీషియల్గా ఏ రకమైనటువంటి జాయింట్ వెంచర్ ఉందో, ఏ రకమైన అగ్రిమెంట్ ఉందో, ఎలాంటి డిజైన్ మీరు ఇచ్చారో దాని ప్రకారమే 1920 రాళ్ళు 1920 రైళ్ళు నిర్మించి వాళ్ళు ఇవ్వాలి. ఇదే వందే భారత్ స్లీపర్ క్లోచెస్ ఇవి.
సో హై క్లాస్ ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి దీంట్లో. అంటే ఒక డెస్టినేషన్ వెళ్ళాలి అంటే భారత్‌లో ఒక ట్రైన్‌లో ఎక్కారంటే ఏదో ఒక ఆస్ట్రేలియాలో ఉన్నట్టు, జర్మనీలో ఉన్నట్టు ఒక ఫీల్ మనకు కలగాలి. అలాంటి సదుపాయాలు ఇవాళ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో రష్యా వాళ్ళ కండిషన్ ఏంటంటే అదే డిజైన్ ఉండాలి, అదే బడ్జెట్ మీరు పెట్టుకోండి. అందులోనే మేము మీకు మంచి రైళ్లు నిర్మించిస్తాము. అంటే నిర్మించడం కూడా కాదు. అది కూడా చెన్నైలో జీసీఎఫ్ ఫ్యాక్టరీ ఉంటది. అందులోనే మనం రైలు తయారు చేస్తాం. సో టెక్నాలజీ, డిజైనింగ్ ఇవన్నీ ఎలా ఉండాలి, ట్రైన్ ఎలా ఉండాలి అనబడేటువంటి రూపం మాత్రం రష్యా వాళ్ళు ఇస్తారు. సో ఫైనల్‌గా జనవరి 20 డొనాల్డ్ ట్రంప్ రావడమే రష్యా మీద ఉన్నటువంటి శాంక్షన్స్‌ని తీసేసాడనుకోండి. అప్పుడు వందే భారత్ యొక్క అద్భుతమైనటువంటి రైల్వే నెట్వర్క్‌గా ఉండబోతోందనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే అంత బిగ్గెస్ట్, బెస్ట్ జాయింట్ వెంచర్ ఇదని చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటో కింద రాయండి. అట్లాగే నేను ఇందాక అడిగినట్టు 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న లైక్స్ ఇవ్వండి. నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది.